నెల్లూరు నగరంలోని స్థానిక కొత్తూరు అంబాపురం నందు శ్రేయ రియల్ ఎస్టేట్స్ వారి గార్డెన్ సిటీ నూతన వెంచర్ బ్రోచర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి ప్రియా హెగ్దే, సినీ నటుడు ప్రసాద్ రాయ్ చేతుల మీదుగా వెంచర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బుకింగ్ల మీద రాయితీతో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 16 ఎకరాల విస్తీర్ణంలో 40 ఫీట్ల రోడ్డుతో కూడా అప్రూవల్తో ఈ వెంచర్ను ప్రారంభించామని అధినేత బాబు ఆగస్టీస్ తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు తక్కువ రేట్లతో అందిస్తున్న తమ వెంచర్ను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను ఇక్కడ అగైన్ యాక్ట్రెస్ లాగా రాలేదు, శ్రేయ ఫ్యామిలీ లాగానే వచ్చాను. శ్రేయ ప్రాజెక్ట్ గురించి అందరూ అన్ని సరే చెప్పారు. సో గార్డెన్ సిటీ అని కొత్త ప్రాజెక్ట్ లాంచ్కి నేను వచ్చాను. ప్రాజెక్ట్ గురించి అంటే చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, సిటీకి చాలా దగ్గరలో ఉంది. అండ్ శ్రేయ అంటే అందరికి తెలిసి లీగల్ ఏం ప్రాబ్లం ఉండదు అని, అన్ని అప్రూవల్స్ కూడా ఉంటాయి అని. నాకు తెలిసింది ఒకటే, శ్రేయ అంటే ఒక పాజిటివిటీ, శ్రేయ అంటే ఒక నమ్మకం. సో మనకందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మంచిది ఇప్పుడు అండ్ ఎంత అప్రిసియేషన్ ఉంది అని. సో ఎవరికైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని ఉంటే అది శ్రేయ అనే బెస్ట్ చాయిస్ అని ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ నాకు తెలుసు, నేను కళ్ళారా చూశాను శ్రేయతో కొలాబరేషన్ అయిన వాళ్ళందరూ ఎలా గ్రో అవుతున్నారని. అండ్ వన్ వర్డ్లో చెప్పాలంటే శ్రేయ ఇస్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ రియల్ ఎస్టేట్ గ్రోయింగ్ కంపెనీ. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ మేక్ యువర్ రైట్ చాయిస్ బై ఇన్వెస్టింగ్ ఇన్ శ్రేయ రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ. సార్ నాకు గుర్తే లేదు, నంబర్స్ లేవు. ఆల్మోస్ట్ ఓ మై గాడ్ 20th వెంచర్ అంట. సో ఆల్మోస్ట్ ఆల్ ద వెంచర్ ఐ విల్ బి కీప్ కమింగ్. అండ్ నాకు అదే ఒక ఏమంటారు గెస్ట్ లాగా రావట్లేదు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా వస్తున్నాను. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. అండ్ నా లైఫ్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. నాకు కూడా రియల్ ఎస్టేట్ మీద ఉన్న ఒక ఒపీనియన్ మారింది. అండ్ ఐఎమ్ ఆల్సో మేకింగ్ రైట్ చాయిస్ in investing real estate. So yeah, thank you so much for having me here once again. ఈరోజు గార్డెన్ సిటీ అనే ఒక అద్భుతమైనటువంటి మెగా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లో రుణ అప్రూవల్ అంబాపురంలో ఇళ్ల మధ్యలో లొకేట్ చేసినటువంటి ఒక బ్యూటిఫుల్ వెంచర్ గార్డెన్ సిటీని లాంచ్ చేస్తున్నాము. ఇది అన్ని 40 అడుగుల రోడ్లు, సిమెంట్ రోడ్లు, కాంక్రీట్ డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాళ్ళు, ఆర్చి, బ్యూటిఫుల్ ప్లాంటేషన్, పార్క్ డెవలప్మెంట్స్తో ఇమ్మీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు ఉపయోగపడే అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసిన కోసంగా బెంగళూరు నుంచి కన్నడ ప్రముఖ యాక్ట్రెస్ మిస్ ప్రియా హెగ్డే గారు, ఆ తర్వాత అదేలాగా కన్నడ యాక్టర్ ప్రసాద్ రాయ్ గారు ఇద్దరు ఈ యొక్క ప్రాజెక్ట్ లాంచ్ చేసి వచ్చున్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంత మంచి బ్యూటిఫుల్ లేఅవుట్ని చేస్తున్నటువంటి డెవలపర్స్ ప్రసాద్ రెడ్డి గారు అయితే మన అజెండా అయితే వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఇది చాలా తక్కువ ప్రైజ్లో నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లో రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ చేసుకునే కోసంగా లాంచ్ చేస్తున్నాము. ఇమీడియట్గా ఈరోజు ప్లాట్ తీసుకుని రేపు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అన్ని డెవలప్మెంట్స్ కూడా మీకు వితిన్ 1 monthలో కంప్లీట్ చేస్తాము. ఈరోజు చాలా వరకు 50% డెవలప్మెంట్ కంప్లీట్ అవుతున్నాయి. సో ఇంత మంచి ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి వచ్చినటువంటి అసోసియేట్ మిత్రులకి, మరి కస్టమర్ దేవుళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కేవలం దీంట్లో ఉండేది ఒక 170 ప్లాట్స్ మాత్రం ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 70-80 ప్లాట్స్ ఈరోజు బుక్ అయిపోయినాయి. కేవలం ఒక 90 ప్లాట్స్ మాత్రం, 100 ప్లాట్స్ మాత్రం ఉన్నాయి. సో ఈ మంచి అవకాశం, ఎందుకంటే ఈ ప్రాంతంలో ల్యాండ్ కానీ ప్లాట్స్ కానీ అందుబాటులో లేవు. ఎందుకంటే ల్యాండ్ ఉన్న ల్యాండ్ అంతా అక్విజిషన్ అయిపోయింది. బోత్ సైడ్ హౌసెస్ ఉన్నాయి, మంచి వాటర్ ఉంది, 24/7 ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అఫోర్డబుల్ ప్రైస్ ఉంది, లోన్ ఫెసిలిటీ ఉంది. ప్రత్యేకంగా ఇది విశాలమైన రోడ్లు ఉన్నాయి కాబట్టి సో ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నాము. చాలా రోడ్లు కనెక్ట్ అవుతాయి. ఈ సైడ్ నుంచి అంబాపురం నుంచి అయితే, పుత్తూరు నుంచి అయితే అన్ని రోడ్ల నుంచి కనెక్ట్ అవుతాయి. సో ఈ సైడ్ కూడా హ్యూజ్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం కోరుకున్నాము. ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్ గురించి మన మేడం యొక్క రానున్న ఏమేమి సినిమా నటిస్తున్నారు ఆ యొక్క విషయాలు కూడా మనం తెలియజేస్తాం.